అందరికీ నమస్కారం. చందమామ వెన్నెల కథలకు స్వాగతం. నేను మరిన్ని మంచి కథలు మీకు అందించడానికి మీ సహాయ సహకారాలు అర్థిస్తున్నాను. దయచేసి మీకు తోచినంత మొత్తం నా ఫోన్‌పే నంబర్ 8247377468కి వేసి నన్ను ప్రోత్సహించండి. మా ప్రతి కథని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అన్ని శుభకార్యములకు సంబంధించిన ఫోటోస్ మరియు వీడియోస్ సాంప్రదాయ పద్ధతిలో ఎడిట్ చేసి మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టబడును. నేను చేసిన ఫ్యామిలీ వీడియోస్ ప్లేలిస్ట్ చూడండి. అన్ని శుభకార్యములకు పండితులచే ముహూర్తములు పెట్టబడును. జాతక చక్రం రాయబడును. ప్రతి కుటుంబంలో ఒకరికి కంప్యూటర్ జాతకం ఉచితంగా ఇవ్వబడును. మరి కథలోకి వెళ్ళిపోదామా? తోక పీకుడుగాడు. అనగా అనగా రామాపురం అనే ఊళ్ళో వెంకయ్య అనే రైతున్నాడు. అతనికి గేదెలు, ఆవులు, ఎడ్లు, కోడెగిత్తలు ఇలా చాలా పశువులు ఉన్నాయి. వాటిలో ఒక కోడెగిత్త భలే బాగా ఉంటుంది. ఆ ఊర్లో ఒక దొంగ ఆ కోడెగిత్తని దొంగిలించాలని ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నాడు. రోజూ వెంకయ్య పశువులను ఉదయం మేతకు వెళ్ళనిచ్చి సాయంత్రం ఆ పశువులు అన్నిటినీ ఒక పశువుల శాలలో కట్టేసి మేత పెట్టేవాడు. ఒకరోజు ఎలాగో ఒకలా ఈ కోడెగిత్తను కాజేయాలి అని అనుకొని దొంగ ఆనాడు ఎవరికీ తెలియకుండా పశువుల శాలలోనికి వెళ్లి శాలపై భాగంలో అటక ఎక్కి దాక్కున్నాడు. కాస్సేపటికి వెంకయ్య వచ్చి పశువులకు కుడితి, గడ్డి, తౌడు మొదలైన ఆహారం పెట్టి తలుపులు ఓరువాకిలిగా తీసి వెళ్ళిపోయాడు. ఆ ఊరికి దగ్గరలో ఒక చిన్న అడవి ఉంది. ఆ అడవిలో ఒక పెద్ద పులి ఉంది. ఆ పెద్ద పులికి ఆ రోజున ఆహారం లేక ఒక కోడెగిత్తనైనా పట్టుకు తిందామని చీకటి పడినాక వెంకయ్య పశువుల సాలకి వెళ్లి ఓరువాకిలిగా వేసుకున్న తలుపులను జాగ్రత్తగా తీసుకొని ఊరంతా సద్దుమణిగాక ఏదో ఒక కోడెగిత్తని మాటు వేసి చంపి తిందామని ఒక ప్రక్కగా పడుకుంది. బాగా చీకటి పడి అందరూ నిద్రపోయాక దొంగవాడు అటక మీద నుండి కిందకు దిగాడు. వాడు కావాలనుకున్న కోడెగిత్తకు ఇంకా కొమ్ములు రాలేదు కనుక వరుసన అన్నిటికీ నెత్తిమీద చెయ్యేసి తడుముతూ పులి దగ్గరకు వచ్చి తడిమేడు కొమ్ములు చేతికి తగలలేదు. ముళ్ళున్నాయా? ఛ! దీనికి కూడా ఉన్నాయి. ఎక్కడ దొరుకుతుంది? ఆహా! దొరికింది. పద పద బుల్లా. ఇదేరా ఆ కోడెగిత్త అని సంతోషపడి చెంగున దానిపైకి ఎక్కి పద పద పరుగెత్తు అంటూ దౌడు తీయించాడు. అకస్మాత్తుగా ఎవరో తనపైకి ఎక్కి పరుగెత్తు పరుగెత్తు అని అదిలించేసరికి పులి గాభరాపడింది. తనపై ఎక్కింది. మనిషి అని ఆ సమయంలో దానికి తోచలేదు. చీకటిలో దానికి కనిపించలేదు కూడా. పులికి భూతం అంటే చాలా భయం. తనపై ఎక్కినది ఏదో భూతమని అనుకొని ఆ పులి అడవిలోకి పరుగు తీసింది. తెల్లవారేటప్పటికి అడవి మధ్యలోనికి వెళ్ళిపోయింది. తెల్లవారగానే తాను ఎక్కింది కోడెగిత్త కాదు, పులియేనని దొంగ గ్రహించాడు. ఎట్లారా భగవంతుడా దీని నుండి తప్పించుకునేది అని ఆలోచిస్తున్నాడు. ఇంతలోకి పెద్ద పెద్ద ఊడలు దిగున్న మర్రి చెట్టు క్రిందుగా పెద్ద పులి పోతున్నది. దొంగ ఒక మర్రి ఊడ పట్టుకుని చెట్టు మీదకు పాకి అక్కడి కొమ్మలో ఉండిపోయాడు. తన మీద ఉన్న భూతం చెట్టు ఎక్కింది అని పులి గ్రహించి అలా పరుగు పెడుతూనే ఉంది. కొంచెం దూరం వెళ్లేసరికి దారిలో పెద్ద పులికి ఎలుగుబంటి ఎదురే ఎక్కడికి పోతున్నావు? పులి బావ అని అడిగింది. పులి జరిగినదంతా చెప్పింది. అది విని ఎలుగుబంటి పకపకా నవ్వుతూ, ఆ భూతాన్ని నేను చంపుతారా? నేను భూతాన్ని క్రిందకి తోస్తాను. నువ్వు వెంటనే ఆ భూతం పైపడి వాడిని చంపెయ్యి అంది. సరే అంటే సరే అనుకోని పులి, ఎలుగుబంటి ఇద్దరూ బయలుదేరి ఆ చెట్టు దగ్గరకు వచ్చాయి. ఎలుగుబంటి చెట్టు ఎక్కింది. పెద్ద పులి కింద కాపలా కాస్తూ కూర్చుంది. ఇది చూస్తున్న దొంగకి ఏమీ తోచడం లేదు. ఎలుగుబంటి దగ్గరకు వస్తున్నది. దొంగ ఇంక లాభం లేదని వచ్చి ఎలుగుబంటిని వెనుక కాలితోటి ఒక్క తాపు తన్నాడు. ఆ తన్నుకి ఆ ఎలుగుబంటి పట్టు వదిలి క్రింద పడింది. అప్పుడు ఎలుగుబంటి బావా వీడు భూతం కాదు వెనుక తన్నుడుగాడు. ఇక్కడ మనం ఉన్నామంటే మనల్ని అన్యాయంగా చంపుతాడు అంటూ పెద్ద పులిని వెంటబెట్టుకుని అక్కడ నుండి వెనక్కు తిరిగి చూడకుండా ఒకటే పరుగు పరిగెత్తిపోయింది. పులి కూడా భయపడిపోయి దానిని అనుసరించింది. అలా ఆ పులి ఎలుగుబంటి పరుగులు పెట్టిపోతూ ఉంటే వాళ్ళకి నక్క బావ ఎదురై ఏమిటి అలా పరుగు పెడుతున్నారు అని అడిగింది. మన అరణ్యాలోకి భూతంగాడు వచ్చాడు అని పెద్ద పులి. కాదు కాదు వెనక తన్నుడుగాడు వచ్చాడు అని ఎలుగుబంటి అన్నాయి. నక్క పెద్ద పెట్టున నవ్వి, ఓరి పిచ్చి వాళ్ళల్లారా, ఈ భాగ్యానికే పరిగెత్తిపోతున్నారా? భూతంగాడు ఏమిటి? వెనక తన్నుడుగాడు ఏమిటి? మీరు పారిపోవడం ఏమిటి? మీ పరాక్రమం మండినట్టే ఉంది. వెనక్కు పదండి. వాడి సంగతి ఏమిటో నేను కనుక్కుంటాను అని ఆ ఇద్దరిని వెనక్కి తిప్పింది. దొంగ ఇక లాభం లేదని దగ్గర్లోనే పాడుపడ్డ గుడి ఉంటే దాంట్లోకి వెళ్లి తలుపు బించి కూర్చున్నాడు. నక్క, పెద్ద పులి, ఎలుగుబంటి ఆ చెట్టు దగ్గరకు వస్తే వాడు అక్కడ లేడు. నేను చెప్పలేదా మనం వచ్చే లోపల వాడు ఎక్కడో దాక్కున్నాడు. పిరికివాడు కాకపోతే ఇక్కడ దాక్కునేటందుకు మాత్రం ఏముంది? ఈ గుడి తప్ప. రండి ఈ గుడిలో ఉన్నాడేమో చూద్దాం అని నక్క పులిని, ఎలుగుబంటిని గుడి దగ్గరకు తెచ్చింది. గుడి తలుపులు వేసి ఉన్నాయి. గుడి తలుపు తీయాలని నక్క చాలా ప్రయత్నం చేసింది. కాని సాధ్యపడలేదు. చివరకు నక్క విసిగి ఆ తలుపు కన్నం గుండా తోకదూర్చి గడియ తీద్దామని ప్రయత్నించింది. ఇది చూసి దొంగ నక్క తోక పట్టుకుని గట్టిగా లాగడం ప్రారంభించాడు. నక్క బాధతో ఇకిలించడం మొదలుపెట్టింది. ఏమిటి నక్క బావా ఇకిలిస్తున్నావు?
అని ఎలుగుబంటి అడిగింది. ఇకిలించంది, పికిలించంది, ఎన్నాళ్ళ నుంచో వేసిన ఇనుప గడియలు వస్తాయా ఏమిటి అని అన్నది నక్క. ఈ విధంగా కాసేపు దొంగ, నక్క పీకులాడేసరికి నక్క తోక కొంత తెగిపోయింది. నక్క బ్రతుకు జీవుడా అని పరిగెత్తడం మొదలుపెట్టింది. పులి, ఎలుగుబంటి కూడా నక్క వెంట పరుగు పెట్టాయి. పరుగెడుతూ, పరుగెడుతూ నక్కను అడిగాయి గుడిలో ఉన్నవాడు ఎవరని. గుడిలో ఉన్నది భూతము కాదు, వెనుక తన్నుడుగాడు కాదు, తోక పీకుడుగాడు అని నక్క ఒకటే పరుగు పెట్టింది. పులి, ఎలుగుబంటి కూడా నక్క పక్కనే పరుగులు తీశాయి. వేగంగా పరుగెత్తండి. అది మన వెనకే వస్తోంది. నాకది వినిపిస్తోంది. వెనక్కి చూడకండి, మనం చేరుకోలేము. Hey, hey, oh my, oh my, oh my! Running, running, look that way! Toka Peeked is there, oh no! అది మన వెనకాల వస్తోంది. The thief is there, the thief is there. Our tail is gone, it's gone. Run, run, catch up. Don't look back, just keep going. The thief is there, the thief is there. The fox's tail, it's gone for good. కోడెగిత్తపోతే పోయిందిలే, ప్రాణమైనా దక్కింది అంతే చాలు అని దొంగగుడి తలుపులు తీసి ఇంటివైపు అడుగులు వేసి ఇంటికి చేరుకున్నాడు.